EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 108 దేశాల్లో నవకార్ మహామంత్ర పఠనం పాల్గొన్న ప్రధాని మోదీ. అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు దంపతులు. కేసీఆర్ సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డిది సాగు భాష మాట్లాడుతున్నాడు హరీష్ రావు. అరాచకాలు సృష్టించేందుకు జగన్ కుట్రలు హోంమంత్రి అనిత. నవాకార్ మహామంత్రం పరమ పవిత్రమైందని దీన్ని సామూహికంగా పఠించడం వల్ల ప్రపంచ శాంతి సామరస్యాలు సమకూరుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన నవకార్ మహామంత్ర దివస్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. जैसा ही आप संसद के नए भवन में शार्दुल द्वार से प्रवेश करते हैं तो स्थापत्य गैलरी में सम्मेद शिखर दिखता है. लोकसभा के प्रवेश पर రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో బీసీల ధర్నా పెడితే దానికి ఆయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని రాలేదు. కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ తెల్లారు మాత్రం బట్టి విక్రమ పీసీసీ అధ్యక్షుని పిలిపించుకుని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు కూడా తెరుస్తలేరంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది, ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే. అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. ఈయనకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేరు. వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు, నీ పేగులు వీక్తా మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం. నాయుడు నాగార్జున సాగర్ను ఆక్రమించుకున్నా కూడా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు ద్వారా మోదీ మెప్పు పొందడానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం తీసుకుపోయారు. వాళ్ళ వాటా మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు భయ మోడీతో మంచిగా ఉండాలని. చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది ఇవాళ.
రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికలతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. లాస్ట్ 5 years లో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని. కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ వన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనకాల E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. సిరిసిల్లలో హనుమాన్ పూజలో పాల్గొన్న స్వాములతో కలిసి భోజనం చేశారు కేటీఆర్. నాగార్జునసాగర్ డ్యామును పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు నాగార్జునసాగర్ డ్యాం 13వ గేటు వద్ద విధుల నుండి వైదొలిగిన తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు 13వ గేట్ నుంచి అవతల ఆంధ్ర వైపు విధులు నిర్వహిస్తూ తెలంగాణ వైపు వచ్చిన ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అంటున్న ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ డ్యామును ఆంధ్ర బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంపై రాజకీయ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు. హెచ్సియు భూములపై సిబిఐ కాదు సిబిఐని ఎంక్వైరీ చేయాలి. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు ఇద్దరు కలిసి హెచ్సియు భూమిని ఐఎంజీ భారత్ అనే ఫ్రాడ్ కంపెనీకి కట్టబెట్టారు. కాంగ్రెస్ ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి. నెహ్రూ 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట. తాడోపేడు ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తేల్చేది? నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది,
నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 18వ లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. తెలంగాణలో ఇక నుండి కొత్త మద్యం బ్రాండ్లు 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిన అంబార్కీ శాఖ, ఇందులో 331 రకాల ఇండియన్ బ్రాండ్లు, 273 ఫారిన్ బ్రాండ్లు. మద్యంపై భారీగా డబ్బులు రాబట్టి 6 గ్యారంటీల అమలు కోసం రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రాజంలోని జనసేన నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు. సింగపూర్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడం జరిగింది. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫ్యూచర్లో ఆ మార్క్ శంకర్ ఆరోగ్యం కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి దీనికి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము పోలిపల్లి పైడితల్లి వారి దేవాలయంలోను, చర్చిల్లోను, తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా జరుపుకున్నాం. తొందరగా కోలుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తూ మేము కూడా ఆశిస్తున్నాం. మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. కుటుంబ వివాదంతో నటుడు మోహన్ బాబు కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తన కారు పోయిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్ బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే బైఠాయించి నిరసన తెలియజేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంట్లో తనకు సంబంధించిన వస్తువులు, పెంపుడు జంతువులు ఉన్నాయని వాటిని తీసుకెళ్దామంటే లోనికి వెళ్ళనివ్వట్లేదంటూ మనోజ్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, ప్రూఫ్స్ ఇచ్చారు. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సీఏ దగ్గర ఉన్నాయి. ఏసీపీ గారు లేరు, మోహన్ బాబు గారు చెప్పాలి అంటున్నారు. సార్ ఇది ఎక్కడ నేను సార్ ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు, మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేట్లు సందుల్లో మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వి వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను ఆర్గ్యుమెంట్ జరిగింది, వి ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీరు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరు లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకోలే. ఈ అమ్మ ఫోటోలు తీసింది, ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకుని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది, సిఐ వచ్చారు, సీఏ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలుడదీసి నిలబడతాం గర్హనీయమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు, జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవటానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి 108 దేశాల్లో నవకార్ మహామంత్ర పఠనం పాల్గొన్న ప్రధాని మోదీ.
అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు దంపతులు. కేసీఆర్ సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డిది సాగు భాష మాట్లాడుతున్నాడు హరీష్ రావు. అరాచకాలు సృష్టించేందుకు జగన్ కుట్రలు హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.